మీ అందరి అభిప్రాయాలు విన్నాను. ఈరోజు అంటే పోలీసు వారిని ఎందుకు పిలిచామంటే ఈ గ్రామానికి ప్రత్యేకంగా మనం ఏం తెలియదు. ఈ మండలంలో మేము కొన్ని గ్రామాలు తిరిగినప్పుడు కొంత దగ్గర శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసు వారి సహాయం కోరేం తప్ప ఈ గ్రామానికి ఒక్క గ్రామానికే మనం పోలీసు వారిని సహాయం పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ గ్రామంలో అలాంటి సంఘటనలు ఏమి ఇదివరలో జరిగినట్టు దాఖలాలు లేవు. కొన్ని గ్రామాల్లో ఇలా జరిగినట్టు ఉన్నాయి. ఈ మధ్యలో మీకు తెలిసే ఉంటుంది, మండలంలో కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయి. దానికి ప్రభావం వల్ల వారు సహాయం కోరేమో వారు కూడా వచ్చారు. ఒకటి. రెండో విషయం, ఈ గ్రామంలో రీసర్వే జరిగింది. రీసర్వే అన్నీ జరిగాయి, నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు ఇచ్చిన ప్రాప్తికి మేము విఆర్ఓకి అన్ని సమాచారం ఇచ్చాము అని చెప్పారు. బాగానే ఉంది. ఆ ప్రాప్తికి మీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోయింది. మా సర్వే నెంబర్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మా సబ్ డివిజన్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మా ఆధార్ నెంబర్లు కరెక్ట్గా ఉన్నాయి, మా ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఉంది, మా ఆధార్ నెంబర్ ఇవన్నీ అన్నిటికీ లింక్ అయిపోయింది, మాకు ఎటువంటి సమస్య లేదు అని మీరు అందరూ చెప్పగలిగితే ఈ గ్రామంలో సర్వే చేయవలసిన అవసరం లేదు, మళ్ళీ గ్రామ సభ పెట్టవలసిన అవసరం కూడా మాకు లేదు. అందు గురించే నీకు ఏమైనా సమస్యలు ఉంటే ఉన్న వ్యక్తులు మాత్రమే కరెక్ట్గా ఆల్రెడీ కరెక్ట్గా ఉన్నాయి అనుకున్న వాళ్ళు చేయించుకోవసరం లేదు. అది కూడా మాకు కూడా టైం వేస్ట్. సరిపోయిన తర్వాత కూడా మళ్ళీ మేము సర్వే చేయాల్సిన అవసరం లేదు. మాకు కూడా టైం వేస్ట్. మా టైం కూడా మా టీం కూడా వాళ్ళు కూడా అనవసరంగా తిరగడం కూడా వేస్ట్. ఎక్కడైతే సమస్య ఉందో అది మీరు కాగితం మూలంగా కానీ నోటుతో కానీ విఆర్ఓ గారు సర్వేర్ గారు ఉంటారు, వారికి తెలియజేస్తే ఆ సర్వే నెంబరు ఆ భూమి చూసి మరలా ఐడెంటిఫై చేసి ఈ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కారం చేయడానికి మాత్రమే ఈ గ్రామ సభ నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.